నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. ओम शांति। शिव बाबा याद है डेट 25/5/21 बाबा अंటున్నారు मीठे बच्चे इस पुरानी दुनिया व देहदारियों से कभी दिल नहीं लगाना. బాబా అంటున్నారు మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచం మరియు దేహదారులతో ఎప్పుడు కూడా మనస్సుని జోడించకండి. దిల్ లగాయి తో నసీబ్ ఫూట్ జాయేగా. హృదయాన్ని కానీ దేహదారులతో జోడించినట్లయితే అదృష్టం అనేది పాడైపోతుంది. బాబా అంటున్నారు మధురమైన పిల్లలు ఈ పురాతనమైన ప్రపంచం మరియు దేహదారులతో ఎప్పుడు కూడా మనస్సుని జోడించకండి. మనస్సుని కానీ వాటితో జోడించినట్లయితే అదృష్టం అనేది పాడైపోతుంది. బాబా అడుగుతున్నారు बाबा ने बच्चों को इस नाटक का कौन सा गुह्य राज सुनाया. బాబా పిల్లలైన మనకు ఈ నాటకం యొక్క ఏ గుహ్యమైనటువంటి రహస్యాన్ని వినిపించారు. సమాధానం ఉంది बच्चे अब ये नाटक खत्म होने वाला है. పిల్లలు ఇప్పుడు ఈ నాటకం పూర్తి కానుంది. इसीलिए सभी आत्माओं को यहाँ हाजिर होना ही है. అందుచేత ఆత్మలందరూ కూడా ఇక్కడ హాజిర్ అవ్వాల్సిందే. सब धर्मों की आत्माएं अभी यहाँ हाजिर होंगी क्योंकि सर्व का बाप यहाँ हाजिर हुआ है. అన్ని ధర్మాల ఆత్మలు కూడా ఇప్పుడు ఇక్కడ హాజిర్ అవుతాయి. ఎందుకంటే సర్వాత్మల తండ్రి కూడా ఇప్పుడు ఇక్కడ హాజిరై ఉన్నారు. सबको बाबा के आगे सलामी बनने आना ही है. అందరూ కూడా బాబాకి సలాం చేయటం కోసం రావాల్సిందే. सब धर्मों की आत्माएं यहाँ मनमनाभव का मंत्र लेकर जाएंगे. బాబా అంటున్నారు అన్ని ధర్మాల యొక్క ఆత్మలు కూడా మన్మనాభవ యొక్క మంత్రాన్ని ఇక్కడి నుంచే తీసుకుని వెళ్ళాలి. वह कोई मध्याजी भव के मंत्र को धारणा कर चक्रवर्ती नहीं बनेंगे. బాబా అంటున్నారు వారంతా కూడా సర్వధర్మాల ఆత్మలన్నీ కూడా వస్తారు, కానీ వారు కేవలం మన్మనాభవ యొక్క మంత్రాన్ని మాత్రమే తీసుకొని వెళ్తారు. మధ్యాజీ భవ యొక్క మంత్రాన్ని మాత్రం ధారణ చెయ్యరు. ఎందుకంటే మధ్యాజీ భవ యొక్క మంత్రాన్ని ధారణ చేసినట్లయితే చక్రవర్తులు అవుతారు కదా. వారు సత్యత్రేతాయుగాల్లోకి రానే రారు కాబట్టి కేవలం తండ్రిని స్మృతి చేస్తారంతే.
తండ్రి స్మృతి చేసి పరంధామానికి చేరుకుంటారు. కానీ మధ్యాజీభవ యొక్క మంత్రాన్ని మాత్రం ధారణ అనగా సత్యుగి వారసత్వం యొక్క పురుషార్థం మాత్రం చేయరు. బాబా అంటారు, ఎందుకంటే ఈ మంత్రాన్ని కానీ మధ్యాజీభవ యొక్క మంత్రాన్ని కూడా ధారణ చేసినట్లయితే చక్రవర్తులు అవుతారు కదా. వాళ్ళు సత్యుగి చక్రవర్తులు అయ్యేదే లేదు. కాబట్టి కేవలం మన్మనభవ మంత్రాన్ని మాత్రమే తీసుకుంటారు. పాట ఉంది, దిల్ కా సహారా టూట్నా చాహియే. బాబా అంటున్నారు, మనసు యొక్క సహాయం ఎప్పుడూ కూడా విడిపోకూడదు. అనగా మనసు యొక్క సంబంధమైనటువంటి బాబా యొక్క జ్ఞాపకం ఎప్పుడూ కూడా తెగిపోకూడదు. ఓం శాంతి. సబ్ సెంటర్ కే బచ్చోనే గీత్ సునా. అన్ని సెంటర్లో ఉండే పిల్లలందరూ కూడా పాట విన్నారు కదా. తుమ్ ఆజ్ సున్ రహే హో और बच्चे 2-4 दिन बाद सुनेंगे. బాబా అంటారు, ఇప్పుడు మీరు డైరెక్ట్గా కూర్చున్న వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వినేస్తున్నారు, మీరంతా ఇప్పుడు వింటున్నారు. కానీ మరికొందరు పిల్లలు ఒక 2 రోజులు 4 రోజులు పడుతుంది, అప్పుడు వాళ్ళు వింటారు. ఈ మురళి అక్కడికి చేరేసరికి సకారవాణి కదా, అప్పట్లో ఇన్ని సౌకర్యాలు ఏమీ లేవు కదా. కనుక వీళ్ళకి అది చేరేసరికి ఒక 2 రోజులు 4 రోజులు పడుతుంది, అప్పుడు వాళ్ళు ఈ మహావాక్యాలు వినగలుగుతారు. అగర్ పురానీ దునియా పురానే శరీర్ సే దిల్ లగాయింగే తో తకదీర్ ఫూట్ జాయిగి. బాబా అంటున్నారు, చూడండి, ఒకవేళగా ఈ పాత ప్రపంచం మరియు పాత శరీరంతో కానీ మనస్సుని జోడించినట్లయితే అదృష్టం మొత్తం చెదిరిపోతుంది, అనగా పాడైపోతుంది. క్యూంకి ఈ శరీర్ ఇస్ పురానీ దునియా కా హై. ఎందుకంటే బాబా అంటున్నారు, ఈ శరీరం అనేటువంటిది ఈ పాత ప్రపంచానికి చెందింది. तो अगर देह अभिमानी बनेंगे तो इतनी तकदीर जो बन रही है वो टूट पड़ेगी. కానీ ఇంత తెలిసి కూడా ఇంకా దేహాభిమానంలోనే ఉన్నట్లయితే, దేహభ్రాంతిగా అయినట్లయితే ఏదైతే ఇంత అదృష్టం తయారవుతుందో అదంతా కూడా పాడైపోతుంది, అనగా చెదిరిపోతుంది. अब बदनसीब से तुम नसीबदार बन रहे हो, इसलिए जितना हो सके एक बाबा को याद करो. బాబా అంటున్నారు, ఇప్పుడు దురదృష్టవంతుల నుంచి అదృష్టవంతులుగా మీరు తయారవుతున్నారు. అందుచేత ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి. జో బేహద్ కా వర్షా దేతే హే, వారే మనకి అనంతమైనటువంటి వారసత్వాన్ని ఇస్తారు. బాబాకో और వర్షే కో యాద్ కరో. ముఖ్యమైన విషయం, తండ్రిని గుర్తు చేయాలి మరియు వారసత్వాన్ని కూడా జ్ఞాపకం చేయండి. ఇస్ పురానీ దునియా మే బాకీ తోడే సమయ హై. బాబా అంటున్నారు, ఈ పాత ప్రపంచంలో ఇంకా మీరు కొంత సమయం మాత్రమే ఉంటారు. ఇస్మే తుమ్కో పురుషార్థ్ కర్ సర్వగుణ సంపన్న జరూర్ బన్నా హై. ఇందులో మీరు పురుషార్థం చేయాలి, సర్వగుణ సంపన్నంగా తప్పకుండా మారాలి. బహుత్ హై జో పవిత్ర రహతే భీ హై, కై గడి గడి గిర్ పడితే హై. చాలామంది మంచిగా పవిత్రంగా ఉంటున్నారు, కానీ కొందరు ఉన్నారు గడియ గడియ కూడా కింద పడుతూనే ఉంటారు. బాబా कहते हैं तुम्हें బాబా के साथ सर्विस में साथी बनना चाहिए. కానీ బాబా అంటున్నారు, పిల్లలు, ఇప్పుడు మీరు తండ్రినైనటువంటి నాతో సేవలో జతగా ఉండాలి, మీరు చాలా పెద్ద సేవ చేయాలి. ఇతనీ సారీ దునియాకు పతిసే పావన్ బనానా హై. బాబా అంటున్నారు, ఇంత పెద్ద ప్రపంచాన్ని పతితం నుండి పావనంగా తయారు చేయడం అంటే ఇది ఎంత పెద్ద సేవ. ఏసే భీ నహీ హై సబ్ బాబాకు మదద్ కరేంగే. అలాగని ఇంత పెద్ద ప్రపంచంలో ఉన్న ఇంతమంది బాబాకైతే సహాయం చేయరు కదా. జిన్హోనే కల్ప పెహలే మదద్ కీ హై. బాబా అంటున్నారు, ఎవరెవరైతే కల్పం ముందు సహాయపడ్డారో వాళ్ళే ఇప్పుడు బాబాకి మరలా ఈ యజ్ఞ కార్యంలో సహయోగులు కాగలుగుతారు. బ్రాహ్మణ్ కుల్ భూషణ్ బీకే బనే. కల్పం ముందు సహాయపడిన వాళ్ళే మళ్ళా బ్రాహ్మణులు అవుతారు, బ్రాహ్మణ కుల భూషణులు అవుతారు, బీకేలు అవుతారు. వహీ సమజ్దార్ బనేంగే, వాళ్ళే ఈ జ్ఞానంలో తెలివైన వాళ్ళగా కూడా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ కా నామ్తో గాయా హువా హే. ప్రజాపిత బ్రహ్మ యొక్క పేరు అయితే చాలా మహిమ చేయబడింది. బ్రహ్మకే బచ్చోంకో జరూర్ బీకే హీ కహేంగే. బ్రహ్మ యొక్క పిల్లల్ని తప్పనిసరిగా బీకేలనే అంటారు కదా. జరూర్ ఫాస్ట్ హోకర్ గే,
అంటే ఒకప్పుడు వీళ్ళందరూ కూడా ఉండి వెళ్ళిన వాళ్ళే. ఆదిదేవ్ ఆదిదేవి కో భీ యాద్ కర్తే హై. ఆదిదేవుణ్ణి అలాగే ఆదిదేవిని కూడా జ్ఞాపకం చేస్తారు. జో చీజ్ హోకర్ గయి హై ఓ ఫిర్ సే జరూర్ హోనీ హై. ఏదైతే ఒకప్పుడు ఉండి వెళ్ళిందో అది తప్పనిసరిగా మళ్ళా వస్తుంది. ఏదైతే ఒకప్పుడు జరిగిందో అది తప్పనిసరిగా మళ్ళా జరుగుతుంది. యహ జాన్తే హో సత్యుగ్ హోకర్ గయా హై. బాబా అంటున్నారు, బచ్చే మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, సత్యుగం ఉండి వెళ్ళింది. ఉస్మే ఆది సనాతన్ దేవీ దేవతాం కా రాజ్ తా. అందులోని ఆది సనాతన దేవీ దేవతల యొక్క రాజ్యం ఉండేది. జో అభి నహీ హై. కానీ ఇప్పుడు అదైతే లేదు కదా. దేవీ దేవతాయే జో పవిత్ర ప్రవృత్త మార్గ వాలే రాజ్ కర్తే తే. ఇక్కడ దేవీ దేవతలు ఎవరైతే పవిత్రమైనటువంటి ప్రవృత్తి మార్గం వాళ్ళు ఉండేవారో వారి యొక్క రాజ్యం ఇక్కడ నడిచింది. ఓ అభి 84 జన్మకి అంతమే హే. అయితే ఇప్పుడు మరి వాళ్ళంతా ఏమయ్యారు? వారిప్పుడు 84 జన్మలు తీసుకొని చివరిలో ఉన్నారు. అభి నా పవిత్ర హే ఓ నా ఓ రాజాయి హే పతిత్ బన్ పడే హే. ఇప్పుడు ఆ పవిత్రత లేదు, ఆ రాజ్యము లేదు, అందరూ కూడా పతితులుగా అయిపోయారు. ఫిర్ బాప్ ఆయే హే పావన్ బనానే. మళ్ళా తండ్రి వచ్చారు ఇప్పుడు పావనంగా తయారు చేయటం కోసం. కేతే హే పతితో సే బుద్ధియోగ్ నహీ లగావో. బాబా అంటున్నారు, బచ్చే పతితులతో బుద్ధి యోగాన్ని జోడించకండి. ఏక్ బాబాకో యాద్ కరో. ఒక్క తండ్రిని మాత్రమే జ్ఞాపకం చేయాలి. తుమ్ జాన్తే హో హమ్ బాబా కి రాయి పర్ చల్ బాబా సే వర్షా లే రహే హై. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, మనం బాబా సలహాలపై నడిచి బాబా నుండి మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాం. కేసే వర్షా పనాయ్. బాబా నుండి ఎలా వారసత్వాన్ని పొందాలి? ఆ యుక్తి కూడా తండ్రియే తెలియజేస్తున్నారు. మనుష్యతో అనేక ప్రకారకి యుక్తియా రచితే. మనుషులైతే అనేక రకాలైనటువంటి యుక్తులన్నీ రచిస్తూ ఉంటారు. కోయి సైన్స్ గమండి హే, కోయి డాక్టరీ గమండి హే. కొందరికి విజ్ఞాన గర్వం ఉంటుంది, కొందరికి బాబా అంటారు వైద్యం యొక్క గర్వం ఉంటుంది. लिखते हैं मनुष्यों की हार्ट खराब हो जाती है तो दूसरी ప్లాస్టిక్ కి హార్ట్ బనాకర్ డాల్ సక్తే హే. వ్రాస్తూ ఉంటారు కదా, మనుషుల యొక్క హార్ట్ ఒకవేళ పాడైపోయింది అనుకోండి, వేరే ప్లాస్టిక్ హార్ట్ తయారు చేసి వేసేస్తూ ఉంటారు. నేచురల్ నికాల్ ఆర్టిఫిషియల్ కు చలాతే రేతే. నేచురల్ దాన్ని తీసేసి ఆర్టిఫిషియల్ దాంతో నడిపించేస్తూ ఉంటారు. ఏబీ కితనీ హునర్ హే. కానీ బాబా అంటున్నారు, ఇది కూడా చిన్న విషయం ఏం కాదు కదా, ఇది కూడా ప్రపంచంలోని ఒక పెద్ద కళే కదా. ఏ హువా అల్పకాల సుఖ్కే లియే. కానీ ఇవన్నీ కూడా అల్పకాలీ సుఖానికి ఉపయోగపడతాయి. కల్ మర్ జాయే తో శరీర్ హీ ఖతం హో జాయేగా. కానీ రేపు చనిపోతే మొత్తం శరీరమే ఖతం అయిపోతుంది. ప్రాప్తితో కుచ్ హోతీ నహీ. అంటే బాబా అంటున్నారు, లౌకిక విజ్ఞానము, లౌకిక వైద్యం యొక్క జ్ఞానము ఇవన్నీ కూడా బాబా అంటున్నారు అల్పకాలికమైనటువంటి ప్రాప్తిని మాత్రమే కలిగిస్తాయి. వాటి ద్వారా సదాకాలికమైనటువంటి ప్రాప్తి అయితే ఏమీ ఉండదు అంటున్నారు బాబా. అల్పకాలికే లియే మిలా హే. ప్రాప్తి అనేటటువంటిది అల్పకాలికమే, అల్పకాలికం కోసమే అవన్నీ కూడా. సైన్స్ ద్వారా బహుత్ కుచ్ కమాల్ కర్ దిఖాతే. బయట ప్రపంచంలో సైన్స్తో చాలా అద్భుతాలు చేసి చూపిస్తూ ఉంటారు. ఓహి అల్పకాలికే లియే. కానీ అది కూడా అల్పకాలికమే కదా. ఏతో బాత్ హీ బిల్కుల్ న్యారీ హే. కానీ ఇప్పుడు తండ్రి మనకి చదివించేటటువంటి చదువైతే ఉందో ఇది పూర్తిగా అతీతమైనది. పావనాత్మ 84 జన్మ లేతే లేదే పతిత్ బన్ గయి. బాబా అంటున్నారు, పావనంగా ఉండే ఆత్మ 84 జన్మలు తీసుకొని చూడండి ఎలా పతితం అయిపోయిందో. ఉస్ పతిత్ ఆత్మకు ఫిర్ సే పావన్ బనానా సో సివాయే బాబాకి और कोई कर ना सके. కానీ ఈ పతితాత్మను పావనంగా తయారు చేయటం అనేది ఒక తండ్రి తప్ప మరెవ్వరు కూడా చేయలేరు. ఏ కాహీ గాయన్ హే. ఈ విషయంలో మహిమ అంతా కూడా ఒక్కరిదే. సర్వకా పతిత పావన్, సర్వకా సద్గతి దాత, సర్వ పర్ దయా దృష్టి రఖనే వాలే సర్వోదయ లీడర్ హే. సర్వుల్ని పతితం నుండి పావనంగా చేసేవారు, సర్వులకి సద్గతి దాత,
సర్వులపైన దయా దృష్టి పెట్టేటటువంటి వారు, सर्वोदया लीडर वारे कदा। मनुष्य अपने को सर्वोदया लीडर कहलाते हैं। अब सर्व माना उसमें सभी आ जाते हैं। మనుషులు తమని తాము మేము సర్వోదయ లీడర్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. బాబా అంటారు ఇందులో ఇప్పుడు సర్వులు అంటే అందులోకి అందరూ వచ్చేస్తారు కదా. तो सर्व पर दया करने वाला तो एक ही बाबा गाया जाता है. కాబట్టి సర్వులపైన దయ చూపించేవారు అని ఒక తండ్రికి మహిమ చేస్తారు. जिसको रहमदिल ब्लेसफुल भी कहते हैं. వారిని దయాహృదయులని బాబా అంటారు, వారినే బ్లేస్ఫుల్ అని కూడా చెప్తారు. బాకీ మనుష్య సర్వ పర్ క్యా దయా కర్ సకేంగే. బాబా అంటారు రెహందిల్ అనండి లేదా బ్లేస్ఫుల్ అనండి ఒకటే కదా. బాబా అంటారు మిగతా మనుష్యులు సర్వుల పైన ఏంటి దయ చూపించగలుగుతారు. अपने पर ही नहीं कर सके तो औरों पर क्या करेंगे. బాబా అన్నారు చూడండి, మనుషులు తమ పైన తామే దయ చూపించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవరిపైన వాళ్ళే దయ చూపించుకోలేని వాళ్ళు ఇంకా ఇతరుల పైన ఏం దయ చూపిస్తారు. ఏ దయా కర్తే హే అల్పకాలికలే. ఒకవేళ ఒక మనిషి ఇంకొక మనిషి పైన దయ చూపించినా అది అల్పకాలికంగానే, కానీ సదాకాలికంగా దయ చూపించేసే వాళ్ళు ఎవరు ఉంటారు. అయినా అది సంభవం కాదు కదా. నామ్ కితనే బడే బడే రఖ్ దియే హే. కానీ బాబా అంటారు చూడండి, పెద్ద పెద్ద టైటిల్స్ ఇచ్చేసుకుంటారు మనుషులు తమకి తాము సర్వోదయ లీడర్స్ అని. तो आप बाबा कहते हैं तुमको कितनी सहज युक्ति बताता हूँ. కానీ ఇప్పుడు బాబా అంటారు నేను మీకు ఎంత సహజమైన యుక్తిని చెప్తున్నాను. ఎవరి హెల్దీ ఎవరి వెల్దీ బన్నేకి లియే, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం. బాబా అంటారు సంపూర్ణ ఐశ్వర్యవంతులుగా అవ్వటం కోసం, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం. బాబా అంటారు పరిపూర్ణమైనటువంటి సంపదలు. ఇవన్నీ ప్రాప్తి చేసుకునే యుక్తి నేను మీకు తెలియచేస్తున్నాను. యుక్తి బిల్కుల్ సింపుల్ హై. బాబా అంటున్నారు చూడండి యుక్తి ఎంత సింపుల్ ఉంది. ఏంటి యుక్తి? బాబా అంటున్నారు సిర్ఫ్ ముझे యాద్ కరో. ఏముంది, కేవలం నన్ను జ్ఞాపకం చేయండి. క్యూకి తుమ్ ముझे హీ భూల్ గయే. అసలు ఇవన్నీ పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే బాబా అంటున్నారు ఎందుకంటే మీరు నన్ను మర్చిపోవటమే కారణం. సత్యుగ్ మే తో తుమ్ సుఖీ रहते हो, इसलिए मुझे याद करते ही नहीं हो. సత్యుగంలో అయితే మీరు చాలా సుఖంగా ఉంటారు కనుక అక్కడ మీరైతే నన్ను జ్ఞాపకమే చేయరు. తుమ్హారే 84 జన్మోं की हिस्ट्री जोग्राफी तुमको सुनाई. బాబా అంటారు మీ 84 జన్మల యొక్క హిస్టరీ జోగ్రఫీ నేను మీకు వినిపించాను. తుమ్ ఏసే రాజ్ కర్తే థే సదా సుఖీ థే. మీరు ఎలా రాజ్యం చేసేవారు, ఎలా సుఖీగా ఉండేవారు. ఫిర్ దిన్ ప్రతిదిన్ ఉతరతే ఉతరతే తమో ప్రధాన్ దుఃఖీ పతిత్ బన్ గే. తర్వాత రోజు రోజుకి దిగుతూ దిగుతూ తమో ప్రధానం అయిపోయారు, దుఃఖీ అయిపోయారు, పతితంగా అయిపోయారు. అభి బా ఫిర్ సే తుమ్ బచ్చోं को కల్ప పహలే ముఫా వర్షా దే రహే హై. ఇప్పుడు తండ్రి పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా కల్పం ముందులాగే వారసత్వాన్ని ఇవ్వటానికి వచ్చారు. జో కల్ప కల్ప ఆకర్ వర్షా దేతే హై. వారు కల్పకల్పం ఇలాగే వస్తూ ఉంటారు, ఇలాగే వారసత్వాన్ని కూడా ఇస్తారు. శ్రీమత్ పర్ చల్తే హే శ్రీమత్ హై హీ బాప్ దాదా కి మత్. బాబా అంటున్నారు కల్పకల్పం కూడా జో కల్పకల్ప ఆకర్ వర్షా లేతే హే. తీసుకునే వాళ్ళు కూడా ఎవరైతే వచ్చి కల్పకల్పం తీసుకుంటున్నారో వారు వచ్చి మరలా వారసత్వాన్ని తీసుకుంటారు. వారే శ్రీమతంపై నడుస్తారు. శ్రీమతం అనగా బాప్ దాదా యొక్క సలహా. ఉన్కే సివాయ్ శ్రీమత్ కహా సే మిలే. వారు లేకుండా ఈ సలహాలు ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి లభిస్తాయి. బాబా कहते हैं तुम विचार करो हुनर कोई में है. బాబా అంటున్నారు ఆలోచించండి, ఈ కళ ఎవరికైనా ఉందా? ఇంత చక్కని సలహాలు, శ్రేష్టమైన సలహాలు ఇచ్చే కళ ఎవరిలో నహి, కిసి మే భీ నహి. ఎవరిలోని లేదు, మనుషులు ఎవరిలోని కూడా ఈ కళ ఉండదు. కిస్కో విశ్వ కా మాలిక్ బనానా ఉస్కి యుక్తి బాబా హీ బతాతే. ఎవరినైనా విశ్వానికి యజమానిగా తయారు చేసే యుక్తి కేవలం తండ్రి మాత్రమే చెప్తారు. कहते इसके सिवाय और कोई उपाय नहीं है. బాబా అంటున్నారు ఇది తప్ప వేరే ఉపాయం లేదు. పతిత పావన్ బాబా హీ నాలెడ్జ్ దేతే. పతిత పావనుడైన తండ్రియే జ్ఞానాన్ని ఇస్తారు. ఊంచ్ పద్ పానేకి లియే, ఉన్నతమైనటువంటి పదవిని పొందడం కోసం.
फिर सृष्टि चक्र जानने से तुम పవిత్ర బన్ జాయింగే. బాబా అంటారు కేవలం సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా కూడా మీరు పవిత్రంగా అవుతారు. బాబా అంటున్నారు, బాబా గీతే ముఝే యాద్ కరో. బాబా అంటున్నారు నన్నే జ్ఞాపకం చేయాలి. इस योग अग्नि से तुम्हारी पापों का घड़ा जो भरा हुआ है वो खत्म हो जाएगा. ఈ యోగాగ్ని ద్వారా ఏదైతే మీ పాపాల కుండ నిండిపోయిందో అదంతా కూడా ఖతం అయిపోతుంది, అదంతా కూడా సమాప్తి అయిపోతుంది. బాబా कहते हैं तुम ही 84 जन्म लेते लेते बहुत पतित बने हो. బాబా అన్నారు బచ్చే మీరే 84 జన్మలు తీసుకొని చాలా పతితంగా అయిపోయారు. आजकल तो फिर खुद को शिवोहम तत्वम कह देते, ये तो फिर कहते हैं तुम परमात्मा के रूप हो, आत्मा सो परमात्मा है. ఈ రోజుల్లో ఎలా ఉందంటే స్వయాన్ని శివోహం తతత్వం అని చెప్పేసుకుంటారు. అంటే నేనే శివుణ్ణి, తతత్వం నేనే ఆది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. లేదంటే ఇలా అనేస్తారు, అందరూ కూడా పరమాత్మ రూపాలే అని అనేస్తారు. మనందరం పరమాత్మ యొక్క రూపాలమే అనేస్తారు. లేదంటే ఆత్మయే పరమాత్మ అంటారు. अब बाबा आए तुम जानते हो शिव बाबा की याद दिलानी पड़े. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు కదా, బాబా వచ్చేసారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, అందరికీ శివ్ బాబా యొక్క స్మృతిని తెప్పించాలి. సర్వకా సద్గతి దాత ఏక్ పరంపిత పరమాత్మ హీ హై. సర్వులకి సద్గతి దాత ఒక పరంపిత పరమాత్మయే. శివ్ కే మందిర్ అలగ్ బంతే హై. శివుని యొక్క మందిరాలు వేరుగా తయారవుతాయి. శంకర్ యొక్క రూపం వేరుగా ఉంటుంది. ప్రదర్శని మే భీ దిఖానా హోతా హై. బాబా అంటారు ఈ శివ్ శంకర్ల యొక్క వేరువేరు రూపాల గురించి ప్రదర్శనలో కూడా చూపించాలి. శివుడు నిరాకారుడు, శంకరుడైతే ఆకారి కదా, కృష్ణుడైతే ఏకంగా సాకారి రూపంలో ఉన్నారు. తో సాత్ మే రాధే దిఖానా ఠీక్ హై. బాబా అంటారు కృష్ణుడు సాకార రూపం ఉంది, సాకార స్వరూపంతో పాటు పక్కనే రాధని కూడా కృష్ణుడితో సాత్లో రాధని కూడా చూపిస్తే బాగుంటుంది. తో సిద్ధ హో కి యహీ ఫిర్ లక్ష్మీనారాయణ బంతే హై. రాధాకృష్ణుల సాత్లో చూపిస్తే ఇది కూడా వెంటనే రుజువు చేయొచ్చు, మళ్ళా వీరే లక్ష్మీనారాయణలు అవుతారు అని. తో కృష్ణతో ద్వాపర మే గీతా సునానే ఆతే హీ నహీ. దాంతో ఈ విషయాన్ని కూడా బాబా అంటారు రుజువు చేయొచ్చు. కృష్ణుడు ద్వాపర యుగంలో గీతను వినిపించడానికైతే రానే రారు. పతిత హోతే హే కలియుగ అంతిమే, పావన హోతే హే సత్యుగం ఆదిమే. పతితులందరూ కూడా కలియుగ అంతిమలో ఉంటారు, పావనమైన వాళ్ళు కేవలం సత్యుగం ఆదిలోనే ఉంటారు. అనగా బాబా అంటారు పావనులు సత్యుగంలో ఉంటారు, పతితులు కలియుగంలో ఉంటారు. తో జరూర్ సంగం పర్ ఆయేంగే. కనుక తప్పనిసరిగా భగవంతుడి యొక్క అవతరణ జరగాలంటే సంగం యుగంలోనే జరుగుతుంది. యహ బాబా హీ జాన్తే హే వహీ త్రికాలదర్శి హే. కానీ ఈ విషయాలన్నీ కేవలం తండ్రికే తెలుసు, ఎందుకంటే వారే త్రికాలదర్శి. తో కృష్ణకో త్రికాలదర్శి నహీ కహా జాతా హై. కాబట్టి కృష్ణుని త్రికాలదర్శి అని చెప్పరు కదా అంటున్నారు బాబా. ఓ తోడే తీనో కాలం కా జ్ఞాన్ సునా సక్తే హై. బాబా అంటున్నారు వారేమి కూడా 3 కాలాల యొక్క జ్ఞానాన్ని వినిపించలేరు కదా. ఉన్కో సృష్టికి ఆది మధ్య అంత కా జ్ఞాన్ హీ నహీ. బాబా అంటున్నారు శ్రీకృష్ణుడికి ఎక్కడ సృష్టి యొక్క ఆది మధ్య అంతాల యొక్క జ్ఞానం ఉంది? లేదు కదా. कहते हैं छोटा बच्चा है, दैवी प्रिंस प्रिंसेस कॉलेज में पढ़ने जाते हैं. చెప్తారు కదా చిన్న పిల్లవాడు దైవీ రాజ్ కుమారి కుమారులందరూ కూడా కాలేజ్లో చదువుకోవడానికి వెళ్తారు. ఆగే యహా భీ ప్రిన్స్ ప్రిన్సెస్గా కాలేజ్ తే అవి మిక్స్ హో గए. ఒకప్పుడు రాజకుటుంబీకుల యొక్క రాజ్కుమారి కుమారుల కోసం వేరేగా కాలేజీలు ఉండేవట. కానీ ఇప్పుడు బాబా అంటున్నారు అన్నీ మిక్స్ అయిపోయాయి. కృష్ణ ప్రిన్స్ తా ఔర్ భీ ప్రిన్స్ ప్రిన్సెస్ హోంగేనా. కృష్ణుడు రాజ్కుమారుడు కదా, మరియు ఇంకా చాలామంది రాజ్కుమారి కుమారులు ఉండే ఉంటారు, వారంతా కలిసి చదువుకొని ఉంటారు. తో వహాతో హైహి వైస్లెస్ దునియా. కానీ బాబా అంటారు అదంతా కూడా నిర్వికారి ప్రపంచం. ఏక్ శివ్ బాబా హీ సర్వకా సద్గతి దాత హై. ఒక శివ్ బాబాయే సర్వులకి సద్గతి దాత. మనుష్య సర్వకే సద్గతి దాత హో నహీ సక్తా.
మనుషులు సర్వులకి సద్గతి దాతలైతే కాలేరు. తో బాబా హీ ఆకర్ సర్వకో ముక్తి జీవన్ ముక్తి దేతే హే. కనుక బాబాయే వచ్చి ఇప్పుడు సర్వులకి ముక్తి మరియు జీవన్ ముక్తిని ఇస్తూ ఉన్నారు. ये भी समझाया जाता है देवताओं के राज्य में और कोई धर्म नहीं था. ఈ విషయం కూడా బాబా అర్థం చేయించడం జరిగింది. దేవతల రాజ్యంలో ఇతర ఏ ధర్మాలు కూడా లేవు. ఓ తో ఆయే హీ హే ఆధామే. వేరే ధర్మాలన్నీ కూడా మధ్యలో వచ్చాయి కదా. తో సత్యుగ్ మే హో కేసే సక్తా హై. ఓ హై హీ హఠయోగి నివృత్తి మార్గకే. బాబా అంటున్నారు అవన్నీ సత్యుగంలో ఎలా ఉంటాయి. బాబా అంటారు వేరే ధర్మాలన్నీ కూడా ద్వాపర యుగం నుండి వచ్చిన వాటిలో చాలా హఠయోగిలు ఉన్నారు. చాలామంది బాబా అంటారు ఎక్కువ శాతం నివృత్తి మార్గపు ధర్మాలే కదా అవన్నీ కూడా. ఓ రాజయోగతో సమజ్ నహీ సక్తే. వారు రాజయోగాన్ని అర్థం చేసుకోలేరు. ఏ రాజయోగ్ హే ప్రవృత్తి మార్గ వాలోంకే లియే. కానీ బాబా అంటున్నారు ఈ రాజయోగం ఏదైతే ఉందో ఇది ప్రవృత్తి మార్గంలో ఉండేటటువంటి వారి కోసం. భారత్ పవిత్ర ప్రవృత్తి మార్గమే థా. ఎందుకంటే భారతదేశం పవిత్రమైన ప్రవృత్తి మార్గం కదా. బాబా అంటారు దేవతలు అంటే పవిత్రమైనటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి వారు. బాబా అంటారు దేవతలేమి కూడా నివృత్తి వాళ్ళు కాదు కదా. అబ్ కలియుగ్ మే పతిత్ ప్రవృత్తి మార్గ వాలే హోగే హే. కానీ ఇప్పుడు కలియుగం వచ్చేసరికి పతితమైనటువంటి ప్రవృత్తి మార్గం వాళ్ళగా అయిపోయారు. భగవాన్ వాచ్ మామేకం యాద్ కరో. భగవాన్ వాచ ఉంది నన్ను ఒక్కడే గుర్తు చేయండి. పురానీ దునియా అథవా దేహ కే సంబంధోं से दिल लगाएंगे तो तकदीर फूट जाएगी. బాబా ఈరోజు ఇస్తున్నటువంటి ముఖ్యమైన శిక్షణ ఏంటంటే పాత ప్రపంచంతో లేక దేహ సంబంధాలతో మనస్సుని కానీ జోడించినట్లయితే అదృష్టం పాడైపోతుంది. అదృష్టం చెదిరిపోయినట్టే అంటున్నారు బాబా. బౌతోంకి తకదీర్ ఫూట్ జాతి. ఇలా చాలామంది తమ అదృష్టాన్ని మొత్తం పాడు చేసుకుంటూ ఉంటారు. కోయి అకర్తవ్య కియా హోగా తో పిఛాడి మే సబ్ సామ్నే ఆ జాయేగా. ఏదైనా సరే చెయ్యకూడని పని అంటే అకర్తవ్యం ఏదైనా సరే చేసినట్లయితే చివరిలో అది తప్పకుండా మీ మనోఫలకం మీదకి వస్తుంది. అనగా బాబా అంటారు ఏదైతే ఆ అకర్తవ్యం చేయకూడని పని ఏదైతే చేసి ఉన్నారో అది వారి చివరిలో వాళ్ళకి జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటుంది. అదే విషయం గుర్తొచ్చేస్తారు. పరంతు లజ్జాకే మారే సునాతే నహి. కానీ బాబా అంటారు సిగ్గు వలన ఆ విషయాన్ని చెప్పరు. గందే కామ్తో బహుత్ కర్తే హే. చాలా గందా పనులు అంటే చాలా చెడ్డ పనులు చాలా చేస్తూ ఉంటారు. బుద్ధి మే యాద్ తో రెహతా హై బతానే సే छूट जाएंगे. బుద్ధిలో ఈ విషయం కూడా గుర్తుంటుంది కూడా. చెప్తే మనం సగం విడుదల అవ్వచ్చు, చెప్పేస్తే సగం మనం ఈ యొక్క శిక్ష నుండి సగం విముక్తి ఉంటుందని. ఏ అవినాశి సర్జన్ హే. ఎందుకంటే శివ్ బాబా అవినాశి డాక్టర్ ఉన్నారు. बीमारी लज्जा के कारण सर्जन को नहीं बताएंगे तो छूटेगी कैसे. కానీ జబ్బు సిగ్గుపడి డాక్టర్కి చెప్పకపోతే ఆ జబ్బు నుండి విడుదల ఎలా ఉంటుంది. లౌకిక డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి సిగ్గు అన్న చెప్పలేదనుకోండి ఏం చెప్తాము ఈ జబ్బు గురించి అని, ఇంకా ఎలా విడుదల అవుతారు, ఎలా మందు వేస్తారు. कोई भी विकर्म किया है तो बताने से आधा माफ हो जाएगा. ఏదైనా ఒకవేళ ఒక వికర్మ చేస్తే దాన్ని చెప్పేయండి. చెప్పటం వలన సగం మాఫీ అయిపోతుంది అంటే క్షమాపణ ఉంటుంది అంటున్నారు బాబా. నా బతానేసే వృద్ధి హోతీ జాయి. కానీ అది చెప్పకుండా దాచినట్లయితే లోపలే పెరిగిపోతుంది. జాస్తి ఫస్తే జాయింగే. ఇంకా ఎక్కువగా చిక్కుకుపోతూ ఉంటారు. ఫిర్ తకదీర్ ఖతం హో బద్ కిస్మతి ఆ జాయిగా. ఇంకేమవుతుందంటే అదృష్టం అంతా కూడా సమాప్తి అయిపోయి దురదృష్టం వచ్చేస్తుంది. బాబా అంటారు ఇంకా దురదృష్టం మొదలైపోతుంది. బాబాకైతే దేహసేబీ సంబంధ నా రఖు. ముఖ్యంగా మీ శరీరంతో కూడా మీరు సంబంధాన్ని పెట్టుకోవద్దు. హమేషా మామేకం యాద్ కర్తే రహో ఫిర్ కోయి గందా కామ్ నహీ హోగా. బాబా అంటారు యుక్తి ఏంటంటే మీ ద్వారా ఏ చెడ్డ పని జరగకుండా ఉండాలంటే నిరంతరం కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి అంటున్నారు తండ్రి. ఏ ధర్మరాజ్ భీ హై
उनसे भी छिपाते रहेंगे तो फिर तुम्हारे जैसी सजा कोई को नहीं मिलेगा. ఈ తండ్రియే కాదు, ధర్మరాజు కూడా వీరి దగ్గర కూడా దాస్తూ ఉన్నట్లయితే బాబా అంటారు మీలాంటి శిక్ష ఇంకెవ్వరు అనుభవించరు. ఒకవేళ ఈ తండ్రి దగ్గర దాచితే మాత్రం బాబా అంటారు మీకు పడినంత శిక్ష మరెవరికి పడదు. జితనా సమయ నజదీక్ హోగా సబ్కో సాక్షాత్కార్ హోతా జాయేగా. చూడండి, సమయం దగ్గరకు వచ్చే కొద్దీ అందరికీ సాక్షాత్కారాలు మొదలవుతాయి. అభి సబ్కి కయామత్ కా సమయ హై. ఇప్పుడు ఇంకా అందరికీ కూడా అంతిమ సమయం వచ్చేసింది. అందరూ కూడా పతితులైపోయారు. పాపం కా దండ్ జరూర్ మిల్తా హై. చేసిన పాపాలకి శిక్షణ తప్పక లభిస్తుంది. जैसे एक सेकंड में जीवन मुक्ति मिलती वैसे एक सेकंड में सजाओं की भासना ऐसी आती है जैसे बहुत समय से सजाएं खाता ही रहता हूँ. బాబా అంటున్నారు ఎలా ఉంటుందంటే ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది అని ఎలాగైతే అన్నారు కదా, అలాగే ఒక్క సెకండ్ అనుభవించే ఆ శిక్షణ యొక్క ఆ శిక్ష ఎలా అనిపిస్తుందంటే, ఆ శిక్ష అనుభవిస్తున్నప్పుడు వస్తున్న ఫీలింగ్ ఎలా ఉంటుందంటే చాలా సమయం నుండి చాలా శిక్ష తింటున్నాను, చాలా సజా నేను తింటున్నాను అనిపించేస్తుంది. ఆ ఒక్క సెకండ్లోనే అంత ఫీలింగ్ వస్తుంది, చాలా శిక్ష అనుభవిస్తున్నానని. బాబా అంటారు ఏ బడి సూక్ష్మ మిషనరీ. ఇదంతా ఏంటనుకుంటున్నారు, చాలా సూక్ష్మమైన ఈశ్వరీయ మిషనరీ ఇది అంటున్నారు బాబా. సబ్కే కయామత్ కా సమయ హై. ఇంకా అందరికీ కూడా ఇది అంతిమ సమయం. సజా భోగ్నీతో హై జరూర్. తప్పక శిక్ష అనుభవించాల్సిందే. फिर सब आत्माएं पवित्र होकर जाती है. తర్వాత అన్ని ఆత్మలు పవిత్రమై వెళ్తాయి. బాబా ही आकर पतित आत्मों को पावन बनाते हैं. బాబాయే వచ్చి పతితాత్మల్ని పావనంగా చేస్తున్నారు. బాబాకి సివాయ और कोई की ताकत नहीं है. బాబాకి తప్ప ఎవరికి ఆ శక్తి లేదు. 63 जन्म पाप करते करते अभी तुम्हारी पापों का घड़ा आकर भरा है. 63 జన్మల నుండి పాపాలు చేసి చేసి బాబా అంటారు మీ పాపాల కుండ మొత్తం నిండిపోయింది. మాయ యొక్క గ్రహణం అందరికీ కూడా పట్టేసింది అంటున్నారు బాబా. బడా గ్రహణ్ తుంపర్ లగా హై. అందరికన్నా పెద్ద గ్రహణం మీకే పట్టింది. ఎందుకంటే మీరు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. కానీ గ్రహణం మీకు ఎలా పట్టిందంటే బాబా అంటారు పూర్తిగా పెద్ద గ్రహణమే పట్టింది. అందుకే జ్ఞానం కూడా పిల్లలైన మరలా మీకే లభిస్తుంది. तो बाबा बताते तुम भारत के मालिक थे, 84 तुमने भोगे हैं. బాబా ఇప్పుడు చెప్తున్నారు బచ్చే మీరు భారతదేశానికి యజమానులుగా ఉండేవారు. 84 జన్మలు మీరే అనుభవించారు. कैसा सीधा बताते हैं कि तुम बरोबर देवी देवता धर्म वाले थे, फिर पतित होने के कारण हिंदू कहला दिया है. బాబా డైరెక్ట్గా చెప్తున్నారు బచ్చే మీరే దేవీ దేవతా ధర్మం వాళ్ళగా ఉండేవారు, కానీ పతితమైన కారణంగా హిందువులుగా చెప్పబడుతున్నారు. హిందూ ధర్మతో కోయినే స్థాపన కియా హీ నహీ. హిందూ అనేది ఒక ధర్మం కాదు, దాన్ని ఎవరో స్థాపించలేదు కూడా. మట్ పంద్ కో డినాయిస్టీ నహీ కహెంగే, డినాయిస్టీ రాజాం కి హోతీ హై. బాబా అంటారు ఈ మఠాలని సంస్థల్ని రాజధానులని చెప్పరు. రాజధాని అనేది రాజుల ద్వారా స్థాపించబడుతుంది. రాజధాని అంటే రాజులది ఉంటుంది. తో లక్ష్మీనారాయణ ది ఫస్ట్ సెకండ్ థర్డ్ ऐसे రాజాయి చల్తీ హై. సతయుగంలో లక్ష్మీనారాయణలో బాబా అంటారు ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటూ ఇలా 8 తరాలు ఉంటుంది. బి జరూర్ హే పావన్ సే పతిత్ బన్నా హీ హే. కానీ ఇదైతే తప్పదు కదా. బాబా అంటారు పావనం నుండి పతితంగా అయితే అవ్వాల్సిందే. పతిత్ హోనే కే కారణ్ దేవీ దేవత कहला नहीं सकते. పతితమైపోయిన కారణం ఇంకా దేవీ దేవతలుగా చెప్పబడరు. తుమ్ సమస్తే హే హమ్ పూజ్య ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ ఖేతే. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా అంటున్నారు బాబా. ఏమర్థం చేసుకున్నాము? మనమే పూజ్య ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వాళ్ళగా ఉండేవాళ్ళు. అప్నే ధర్మం కి చిత్రం కో హీ పూజితే హై. మన ధర్మం యొక్క చిత్రాలన్నింటినీ మనం ఇప్పటి వరకు పూజించుకుంటూ వచ్చాం. కేవలం ఈ విషయాన్ని మర్చిపోయాం. మనమే పూజ్య దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు పూజారులుగా అయిపోయాం. అభి తుమ్ సమస్తే హో బాబానే వర్షా దియా తా ఫిర్ పతిత్ బనే హై. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, బాబా వారసత్వాన్ని ఇచ్చారు, మనమే ఇప్పుడు పతితంగా అయిపోయాము.
ఈ విధంగా మన చిత్రాలని మనమే కూర్చొని పూజలన్నీ చేసుకున్నాం. ఆపే హీ పూజ ఆపే హీ పూజారి, మీరే పూజలుగా ఉండేవారు, మీరే పూజారీలు అయిపోయారు. యह सिवाय भारत का और कोई को नहीं कहेंगे. మీరే పూజలు మీరే పూజారీలని కేవలం భారతీయులను తప్ప ఇంకెవరిని అనరు. బాబా కూడా భారతదేశంలోనే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు, తిరిగి మళ్ళా దేవతలుగా తయారు చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా తమ యొక్క లెక్క ఖాతాలన్నీ సమాప్తి చేసుకుని తిరిగి వెళ్ళిపోవలసిందే. ఆత్మలన్నీ కూడా బాబాని పిలుస్తూ వచ్చాయి, ఓ గాడ్ ఫాదర్ అంటూ. ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ సమయంలో అయితే మీకు ముగ్గురు తండ్రులు ఉన్నారు. ఒకరు శివ్ బాబా, రెండోవారు లౌకిక తండ్రి, మరియు మూడోవారు వీరు అలౌకిక తండ్రి ప్రజాపిత బ్రహ్మ. అయితే జ్ఞానిలైన మీకు ముగ్గురు తండ్రులు, కానీ మిగతా అందరికీ కూడా ఇద్దరు తండ్రులు ఉంటారు, లౌకిక్ మరియు పారలౌకిక్. సతయుగంలో కేవలం లౌకిక తండ్రి మాత్రమే ఉంటారు. పారలౌకిక తండ్రి గురించి అక్కడ తెలియదు. అంటే అక్కడ ఒక్క తండ్రే ఉంటారు, అక్కడంతా సుఖమే సుఖం కదా. కనుక అక్కడ పారలౌకిక తండ్రిని ఎందుకు జ్ఞాపకం చేస్తారు? దుఃఖమే సిమరణ సబ్ కర్తే హే, దుఃఖం ఉంటే కదా అందరూ కూడా పారలౌకిక తండ్రిని గుర్తు చేస్తారు. యహా ఫిర్ తుమ్కో తీన్ బాప్ హో జాతే భీ సమझने की बात है. బాబా అంటారు, చూడండి ఇక్కడ మీకు ముగ్గురు తండ్రులు ఉన్నారు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంత లోతైనది ఇది. वहाँ आत्मा अभिमानी रहते हैं, फिर देहाभिमान में आ जाते हैं. సత్యయుగంలో మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు, తర్వాత నుంచి మీరు బాబా అంటారు ద్వాపర యుగం నుండి దేహాభిమానంలోకి వచ్చేస్తారు. కానీ సంగమ యుగం యొక్క విశేషత ఏంటంటే యహా తుమ్ ఆత్మాభిమాని భీ హో తో పరమాత్మాభిమాని భీ హో. బాబా అంటున్నారు సంగమ యుగంలో మీరు ఆత్మాభిమానిగాను ఉంటారు, పరమాత్మాభిమానిగా కూడా ఉంటారు. ఇప్పుడు మీకు శుద్ధ అభిమాన్ హే. బాబా అంటారు शुद्ध अभिमान है कि हम बाबा के सब बच्चे उनसे वर्षा ले रहे. ఎంత శుద్ధమైనటువంటి నశ ఉంది, ఎంత శుద్ధ అభిమానం ఇది. మేము తండ్రికి పిల్లలయ్యాం, వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. స్వయం భగవంతుడే మాకు తండ్రి, శిక్షక్, సద్గురు. ఎంత శుద్ధ అభిమానం ఉంది. తో ఏ ఉన్కి మహిమా భీ సమझानी పడే. వారి యొక్క మహిమను అందరికీ అర్థం చేయించాలి. వహీ ఆకర్ సబ్ బచ్చోంకో వర్షా దేతే. వారే వచ్చి పిల్లలందరికీ కూడా వారసత్వాన్ని ఇస్తున్నారు. సతయుగ్ మే తుమ్కో థా ఫిర్ 84 జన్మలే గంవాయా. బాబా అంటారు ఏ విధంగా సతయుగంలో మీ దగ్గర వారసత్వం అంతా ఉండేది, 84 జన్మల్లో మొత్తం పోగొట్టుకున్నారు. తో అబ్ ఈ సమझाना కితనా సహజే. ఇప్పుడు ఈ విషయాలన్నీ అర్థం చేయించడం ఎంత సులువు కదా. బాబాకు కహా జాతా పతిత పావన్ సర్వకా సద్గతి దాత. తండ్రిని చెప్తారు పతిత పావనుడు మరియు సర్వుల సద్గతి దాత. ఏ దునియా హీ పతితం కి హై. బాబా అన్నారు ఈ ప్రపంచం మొత్తం పతితులది. కోయి సద్గతి దే కేసే సక్తే. ఎవ్వరు కూడా సద్గతి ఎలా ఇవ్వగలరు ఇక్కడ. బాకీ కోయి బహు శాస్త్ర పడే హుయే హే తో అంతమతి సోగతి హో జాతి ఫిర్ చోటే పన్ మే హీ కంఠ హో జాతా. మిగతా భలే బాబా అంటారు ఎవరైనా చాలా వేదాలు శాస్త్రాలు అన్నీ బాగా చదివారనుకోండి, వాళ్ళకి అంతిమతి అంటే అంతిమలో కూడా వాళ్ళ మతిలో ఆ వేదాలు శాస్త్రాలు ఉంటాయి. దాంతో వాళ్ళు చివరిలో శరీరం విడిచిపెట్టి కూడా మళ్ళా బాబా అంటారు జన్మ తీసుకొని చిన్నప్పటి నుండే మళ్ళా కంఠస్థం పెట్టడం మొదలు పెడతారు వాటిని. तो बाप तुम बच्चों को कितनी अच्छी मीठी मीठी बातें सुनाते हैं. కనుక బాబా పిల్లలైన మీకు ఎంత మంచి మధుర మధురమైన విషయాలన్నీ వినిపిస్తున్నారు. బచ్చే తుమ్ తమో ప్రధాన్ బన్ గయే హో. బాబా అంటున్నారు బచ్చే మీరు తమో ప్రధానంగా అయిపోయారు. ఆ ఫిర్ బాబాకు యాద్ కరో తో కాద్ నికలేగి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు తండ్రినైనా నన్నే గుర్తు చేయండి, మీకు ఏదైతే లోపల కల్తీ పట్టేసిందో అదంతా వదిలేస్తుంది. అభి నాటక్ పూరా హోతా హే సబ్కో హాజిర్ హోనా హే. ఇప్పుడు ఇంకా ఈ నాటకం పూర్తయిపోతుంది కనుక అందరూ ఈ స్టేజ్ మీద హాజరైపోతారు. క్రీస్ట్ ఆది సబ్కి ఆత్మ హాజిర్ హే. బాబా అంటారు ఇప్పుడు క్రీస్తు ఆత్మ కూడా హాజరవుతుంది ఇక్కడ. ఓబీ బాబాకే పాస్ సలామీ బన్నే అయ్యేగినా. ఈ ధర్మ పితలందరూ కూడా బాబాకి సలాం కొట్టడానికి వస్తారు కదా. బాబా అంటారు నాకు సలాం చేసి వెళ్ళాలి కదా, వాళ్ళందరూ వస్తారు అంటున్నారు బాబా. ధర్మపితలందరూ కూడా చక్రవర్తి రాజాతో బన్నానే హీ సిర్ బాబాకు యాద్ కరే. అయితే వాళ్ళు చక్రవర్తులు అవ్వరు కదా,
వాళ్ళకి డ్రామాలో సతయుగి చక్రవర్తి పాత్ర లేదు కనుక కేవలం తండ్రిని గుర్తు చేస్తారంటే ఆ ధర్మాల్లో ఉండే ధర్మపితలు అందరూ వస్తారు, మన్మనాభవ మంత్రాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. బాబా అంటారు తర్వాత వారి టైంకి వచ్చి వాళ్ళు ధర్మస్థాపన చేస్తారు. కానీ మీరైతే మన్మనాభవ మధ్యాజీవభవ ఇక్కడ డబల్ మంత్రాన్ని తీసుకుంటారు కనుక మీరు చక్రవర్తి రాజులు అవుతారు, సత్యుగి వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా ఎంత మంచి యుక్తులు చెప్తున్నారో చూడండి. అచ్చా मीठे मीठे सिखले तुम बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। अच्छा, हम रूहानी बच्चों ने रूहानी माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, इस पुरानी दुनिया में रहते పురుషార్థ కర్ సర్వగుణ సంపన్న జరూర్ బన్నా హే. బాబా అంటారు ఈ పాత ప్రపంచంలో ఉంటూ పురుషార్థం చేస్తూ సర్వగుణ సంపన్నంగా తప్పనిసరిగా మారాలి. इस पुरानी शरीर व पुरानी दुनिया से दिल नहीं लगाना. ఈ పాత శరీరము మరియు పాత ప్రపంచంతో ఏ మాత్రం కూడా మనస్సుని జోడించకండి, అదృష్టవంతులవ్వండి. 2, ఆత్మ అభిమాని और పరమాత్మ అభిమాని रहना. ఆత్మాభిమానిగాను ఉండాలి మరియు పరమాత్మ అభిమానిగాని కూడా ఉండాలి. इस कयामत के समय में बाबा से कुछ भी छिपाना नहीं. ఈ అంతిమ సమయంలో బాబా దగ్గర ఏ విషయాన్ని దాచకండి. అవినాశి సర్జన్ సే రాయ్ లేతే रहना. అవినాశి డాక్టర్ అయిన శివ్ బాబా నుండి సలహాలు తీసుకుంటూ ఉండండి. वरदान सदा ज्ञान सूर्य के सम्मुख रहने वाले अंतर्मुखी स्वमानदारी भवा. सदा జ్ఞాన సూర్యుని యొక్క సన్ముఖంలో ఉండేటటువంటి अंतर्मुखी మరియు स्वमानधारी कंडी. जिसे सूर्य के सामने देखने से सूर्य की किरणें आवश्यक आती है, ऐसे जो बच्चे ज्ञान सूर्य बाबा के सदा सम्मुख रहते हैं वो ज्ञान सूर्य के सर्व गुणों के किरण स्वयं में अनुभव करते हैं. ఎలాగైతే సూర్యుని ఎదురుగా వెళ్ళేసరికి సూర్యకిరణాలు తప్పనిసరిగా అనుభవం అవుతూ ఉంటాయి, అలాగే ఏ పిల్లలైతే జ్ఞాన సూర్యుడైనటువంటి బాబాని సదా ఎదురుగా పెట్టుకుంటారో, సదా తండ్రి యొక్క సన్ముఖంలో ఉంటారో, వారికి జ్ఞాన సూర్యుని యొక్క సర్వ గుణాల యొక్క కిరణాలు కూడా అనుభవం అవుతూ ఉంటాయి. उनकी सूरत पर अंतर्मुखता की झलक और संगम युग के और भविष्य के सर्व स्वमान की फलक दिखाई देती. వారి ముఖంలో అంతర్ముఖత అనేటటువంటి ఒక దివ్యమైన మెరుపు మరియు సంగం యుగం భవిష్యత్ సర్వ స్వమానాల యొక్క శుద్ధమైనటువంటి నశ, శుద్ధ గర్వం అనండి లేదా ఒక శుద్ధమైనటువంటి నశ వారి ముఖం మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. इसके लिए सदा స్మృతి రహీ కి అంతిమ గడి హై. కానీ బాబా అంటారు దీనికోసం మీకు సదా ఒక విషయం గుర్తుండాలి, ఇది అంతిమ గడియ. కిసీ భీ గడి స్తన్ కా వినాశ్ హో సక్తా హై. బాబా అంటున్నారు ఏ గడి అయినా కూడా ఈ తనువు యొక్క వినాశనం జరగవచ్చు. ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి, ఈ నా శరీరం ఏ గడి అయినా వినాశనం అవ్వచ్చు. इसीलिए सदा प्रीति बुद्धिबन ज्ञान सूर्य के सम्मुख रहे, अंतर्मुखता व स्वमान की अनुभूति में रहना. అందుచేత సదా ప్రీతి బుద్ధిగా మారి జ్ఞాన సూర్యుని యొక్క సమ్ముఖంగా ఉంటూ అంతర్ముఖత మరియు స్వమానం యొక్క అనుభూతిలో ఉండండి. ఏ గడి అయినా ఈ తనువు యొక్క వినాశనం జరగచ్చు. అందుచేత సదా ప్రీతి బుద్ధిగా మారి జ్ఞాన సూర్యుని యొక్క సన్ముఖ స్థితిని అంతర్ముఖత మరియు స్వమానం యొక్క అనుభూతిలో సదా ఉండండి. స్లోగన్, सदा उड़ती कला में उड़ना ही जमेलों के पहाड़ को क्रॉस करना. सदा उड़ती कला में उड़ना ही जमेलों के पहाड़ों को क्रॉस करना. సదా ఎగిరే కళల్లో ఎగురుతూ ఉండడమే ఈ చిక్కుల యొక్క పర్వతాన్ని క్రాస్ చేయడం. సదా ఎగిరే కళల్లో ఎగురుతూ ఉన్నాము అంటే
ఈ చిక్కుల యొక్క ప్రపంచం ఏదైతే చిక్కుల పర్వతం లాంటి ఈ ప్రపంచాన్ని క్రాస్ చేసి వెళ్ళొచ్చు అంటున్నారు బాబా. సదా ఎగిరే కళల్లో ఉండండి, ఈ చిక్కుల ప్రపంచాన్ని క్రాస్ చేయొచ్చు. ఓం శాంతి.